సాధారణమైన విశ్వాసులు కాదు. Those 512 believers planted small houses. ఈ 512 మంది శిష్యులు వాళ్ళకి చిన్న గృహ సంఘాలు ఉండొచ్చు. Remember, if those 512 disciples plant small, just one house or so, ఈ 512 మంది ఒక చిన్న గృహ సంఘాన్ని స్థాపించారనుకోండి, 512 house churches will be there. ఇక్కడ ఎన్ని ఉంటాయి? 512 గృహ సంఘాలు ఉంటాయి. And suppose in every house there are only 10 people. ఇక్కడ ఒక్కొక్క గృహ సంఘంలో 10 మందే ఉన్నారనుకోండి, How many people get saved? ఎంతమంది? సుమారుగా 5,000 మందికి పైనే రక్షణ పడతారు. That is the beauty of discipleship. అది శిష్యుల యొక్క నిజమైన If we do serve for kingdom, దేవుని రాజ్యం కొరకు మనం పనిచేస్తే we can establish the kingdom like this. దేవుని రాజ్యాన్ని ఈ రీతిగా మనం నిర్మించవచ్చు. I'm not against all the pastors, నేను పాస్టర్లకు ఎప్పుడు వ్యతిరేకం కాదు. but if pastors also follow the vision, సేవకులు కూడా దేవుని దర్శనాన్ని వెంబడిస్తున్నారు, అనుసరిస్తున్నారు. still he have 100 disciples. He think ఈయనకు కూడా 100 మంది శిష్యులు ఉన్నారు. he also can do it. ఆయన కూడా చేయగలరు. That's why we are doing the training. అందుకనే ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం చేసేది. This is a nice example too. Thank you, brother. ఇది మంచి ఉదాహరణ. సుదర్శన్ గారికి మరొకసారి ముందు వందనాలు.